నీకు ఏమీ లేనప్పుడు ఎంత భక్తి చేసావో, ఇల్లు కట్టుకో, కారు కొనుక్కో, అన్నీ ఉంచుకో, కానీ ఎవరిని మర్చిపోకూడదు? దేవుణ్ణి మర్చిపోకూడదు. హల్లెలూయా. ప్లస్ ఈ పాయింట్లో మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, రూతుని దేవుడు ఆశీర్వదిస్తాడని రూతుకు తెలుసా? మరి భక్తి చేసిందా చేయలేదా? చేసింది. ఆమె చేసిన తర్వాత ఆశీర్వాదం వచ్చింది. అది మరి మీరు ఇస్తే చేస్తాం ప్రభా, ఇస్తే చేస్తాం ప్రభా అనబాకండి. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నా భక్తి నేను చేసుకుంటూ ఉంటా. తర్వాత ఈమె స్థితి మారిపోలే. చాలామంది స్థితిగతులు మారిపోతాయి. ఒక అమ్మాయి అమెరికా వెళ్ళొచ్చింది. వెళ్ళి రాగానే దోసకాయని పట్టుకుని వాడికి తీసుకాయ అంటుంది. నేను దోసకాయ ఎప్పుడు తినలా? దోసకాయ పచ్చడి తెలీదా? తెలుసు, కానీ లెవెల్ ఏమైంది? మారిపోయింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది అలా కాదు, నీ స్థితిగతులు మర్చిపోకూడదు. హల్లెలూయా.